హాయ్, నేను డాక్టర్ సునీత. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్సులిన్ మీద ఉన్న అపోహలు, అంటే మిత్స్ అబౌట్ ఇన్సులిన్. చాలా కామన్గా మేము ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేసే వెంటనే ఫస్ట్ థింగ్ ద పేషెంట్ డస్ ఈజ్ రిజెక్ట్ చేయడం, అంటే ఇన్సులిన్ వద్దు అనుకోవడం అనమాట. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది భయం, రకరకాల భయాలన్నీ పెట్టుకుంటున్నారు ఇన్సులిన్ అంటే. సో ఈరోజు కొన్ని క్లారిఫికేషన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్, చాలా కామన్ గా ఉన్న అపోహ ఏంటంటే ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేది ఒక చాలా కామన్ మిత్. సో దిస్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇన్సులిన్ మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజుల వరకే స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ ఆపేసుకోవచ్చు అనమాట. అంటే టెంపరీగా షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఇన్సులిన్ ఒకసారి వాడచ్చు. సో ఇవి ఎలాంటి కండిషన్స్ అంటే, కొంతమందికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వేరే రీజన్స్ తో హాస్పిటల్లోనూ ఐసీయూస్లోనూ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, ప్రెగ్నెన్సీ టైంలో, అండ్ షుగర్స్ బాగా హై అయిపోయి కోమాలకు వెళ్ళడం, ఇలాంటి కొన్ని కండిషన్స్ లో ఏంటంటే ఇన్సులిన్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఈ ఫేజ్ అంతా అయిపోయిన తర్వాత డెఫినెట్ గా మనం ఆపేయచ్చు అనమాట. సో ఇన్సులిన్ ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాల్సి వస్తుంది అనేది వెరీ కామన్ మిత్, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇన్సులిన్ టెంపరీగా కూడా వాడచ్చు. అండ్ సెకండ్ థింగ్, ఇన్సులిన్ చాలా పెయిన్ఫుల్ అనేది రెండో అపోహ. కాదు ఇది. ఎందుకంటే ఇన్సులిన్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ఇన్సులిన్ ఇంజెక్షన్స్, పర్టికులర్లీ పెన్ ఇన్సులిన్స్, చాలా చిన్న సన్న నీళ్ళు ఉంటుంది, గాస్ చాలా స్మాల్ సైజ్ ఉంటుంది అనమాట. సో ఇది నియర్లీ పెయిన్ఫుల్ గా ఉండదు. సో యాజ్ యూ యూజ్ ఇట్, అంటే అలాగా వాడుతూ కొద్దీ ఆ మాత్రం పెయిన్ కూడా తెలియదు అనమాట. సో ఇంతకు ముందు ఇన్సులిన్స్ కన్నా ప్రజెంట్ వస్తున్న ఇన్సులిన్స్ వల్ల పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో పెయిన్ కి భయపడి ఇన్సులిన్ ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం కానీ పోస్ట్పోన్ చేయాల్సిన అవసరం కానీ లేదు. అండ్ కమింగ్ టు థర్డ్ మిత్ రిగార్డింగ్ ఇన్సులిన్. ఇన్సులిన్ వల్ల షుగర్స్ డౌన్ అయిపోతాయి, లేదంటే ఇన్సులిన్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది అనేది కూడా ఒక కామన్ మిత్. సో ఇది కూడా కంప్లీట్లీ కరెక్ట్ కాదు. సో కొంత అమౌంట్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఇన్సులిన్ వల్ల వస్తుంది, వెరీ మార్జినల్, లైక్ 2 to 3 kgs. సో వెయిట్ గెయిన్ మెయిన్ రీజన్ ఏంటంటే తినే ఫుడ్ కానీ వేరేవి డిపెండ్ అవుతాయి తప్ప ఓన్లీ ఇన్సులిన్ యూసేజ్ వల్ల విపరీతమైన వెయిట్ గెయిన్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ హైపోగ్లైసిమియా, అంటే షుగర్ డౌన్ అవ్వడం. సో ఇన్సులిన్ తీసుకొని షుగర్ డౌన్ అవుతుంది అంటే ఐదర్ ఇన్సులిన్ అవసరం కన్నా ఎక్కువ డోస్ తీసుకోవడం, లేదు అంటే ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ సరిగ్గా తినకపోవడం, తక్కువ తినడం, లేదంటే ఆ మీల్ ఆ పూట కంప్లీట్ గా ఒమిట్ చేసేయడం, తినకుండా ఉండడం, అలాంటివి ఏమైనా చేస్తే తప్ప ఇన్సులిన్ వల్ల అంత ఈజీగా షుగర్స్ డౌన్ అవ్వవు. నెంబర్ 4, అంటే ఇంకో అపోహ ఏంటంటే చాలా కామన్ గా ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేస్తున్నాము అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద వరల్డ్, ఇంకా అంతా అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజెస్ కి వచ్చేసాము, ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇన్సులిన్ ప్రిస్క్రైబ్ చేశారు అనేది కూడా వెరీ కామన్ విత్. ఇలాంటి అపోహలు దయచేసి పెట్టుకోవద్దు. ఇన్సులిన్ అనేది లాస్ట్ రిసార్ట్ కాదు. ఇన్ఫాక్ట్ కొత్తగా డయాబెటీస్ స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్ గా కొంతమందికి బాగా హై షుగర్స్ ఉంటాయి, కొత్తగా డయాగ్నోస్ అయినప్పుడు అనమాట. అలాంటప్పుడు కూడా ఇన్సులిన్ పెడతాం స్టార్టింగ్ లో. సో అలా అని చెప్పి అది లాస్ట్ రిసార్ట్ అని కాదు. సో ఇన్సులిన్ ఎనీ ఫేజ్ ఆఫ్ ద డిసీజ్, అంటే షుగర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మిడిల్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా అవసరం అయితే తప్ప, లాస్ట్ లో ఇన్ఫాక్ట్ కిడ్నీ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ ఏమైనా ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడైనా పెట్టొచ్చు, ఎన్ని రోజులైనా పెట్టొచ్చు, తర్వాత ఆపేసే కండిషన్స్ ఉంటే ఆపేయగలుగుతున్నాము. సో ఇన్సులిన్ లాస్ట్ రిసార్ట్ కాదు, ఇది పనిష్మెంట్ కాదు. ఇన్సులిన్ ఈజ్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్. ఒకవేళ మీకు కానీ అడ్వైస్ చేస్తే అది తీసుకోవడానికి మీరు హెసిటేట్ చేయకూడదు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డాక్టర్ని అడిగి క్లారిఫై చేసుకోండి.